చెప్పండి అన్న, పవన్ కళ్యాణ్ పైన అతని రాజకీయం మీద మీ అభిప్రాయం? ఆయన బాగా చేస్తున్నాడండి. ఆయనకి వ్యక్తిగతంగా ఇది రాజకీయాల గురించి అనుభవం లేకపోయినా ఆయన ఆయన చంద్రబాబు నాయుడు గారిని నాయకత్వంలో ఉండి ఆయన సలహాదారుగా ఆయన నడిపిస్తున్నాడు. బాగుంది. ఈయనకి అసలు రాజకీయం గురించి తెలీదు, అవగాహన లేదు, అయినా సరే ఆ వ్యక్తి ఇలాగ చేస్తున్నాడు అంటే చాలా గ్రేట్. ఓకే, అంటే ఇప్పుడు ఒక విమర్శలు వస్తుంది పవన్ కళ్యాణ్ మీద. ఎందుకంటే పవన్ కళ్యాణ్ విజయ్ గారు ఎప్పుడైతే గెలిచారో అప్పటి అక్కడికి ఇక్కడికి పోటీ పెట్టొద్దండి. వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తారు. లేదు, మన రాష్ట్రం వేరు, తమిళనాడు వేరు. ఇక్కడ మనిషిని పూజించినా సరే వేయరు. ఇప్పుడు వాళ్ళ అన్నయ్య గారు ఉన్నారు, ప్రజారాజ్యం పెట్టారు, వేసారా? వేయలేదు. ఎందుకు ఈయన సింగిల్ గా పోటీ చేస్తే వేసారా? లేదు. ఇలా అక్కడ వేరు జనాభా వేరు, ఇక్కడ జనాభా వేరు. వాటికి వీటికి మనకు పోలిక పెట్టొద్దు. అదే అంటున్నారు రోజు రాంబాబు గారు. అవును, ఓకే. ఇప్పుడు అక్కడ తమిళనాడులో ఒక వ్యక్తిని పూజిస్తే గుళ్ళు కడతారు, మన ఆంధ్రప్రదేశ్ లో కట్టరుగా. ఇప్పుడు సినిమా హీరోయిన్ రా అంటారు కానీ ఆ దేవుడు రా అంటారుగా. మనకి ఇక్కడ ఎదురే పొగుడతారు, పక్కకెళ్ళి తిడతారు. అక్కడ అలా కాదుగా, తిట్టినోని కొడతారు. అలాగుంది ఇక్కడ. ఆంధ్రప్రదేశ్కి తమిళనాడుకి తేడా అది. ఇప్పుడు అక్కడ ఆయన గెలిచాడు అంటే ఆయనకున్న అభిమానం మీద ఓట్లు వేశారు జనాభా. ఇక్కడ మన హీరో అని అభిమానం ఉంది కానీ రాజకీయ పరంగా వస్తే చేస్తాడో లేదో నమ్మకం బట్టి వేయలా. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు సింగిల్ గా పోటీ చేస్తే సీఎం అవుతారు. పవన్ కళ్యాణ్ అవుతారు, సీఎం అవుతారు సింగిల్ గా పోటీ చేస్తే. ఎందుకంటే ఆయన ఒకటి ఆలోచించాడు, నా సింగిల్ గా పోటీ చేశాను, అవలేదు, మనకు పెద్ద దిక్కు కావాలి, చంద్రబాబు నాయుడు గారిని అండగా తీసుకుందాం అని చెప్పి. ఇప్పుడు ఈయన చేసిన దాంట్లో ఆయనే చేస్తున్నాడుగా. ఇప్పుడు బాబు గారి సలహాల మీద ఆయన చెత్త బ్యాటరీ అన్నారు, ఇదన్న అన్నీ ఆయన పెట్టినయే, సొంతగా ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఎక్కడో పల్లెటూరులోకి వెళ్ళి రోడ్లు వేయాల్సిన పనే ఉంది ఆయనకి. గ్రామీణాభివృద్ధి శాఖ తీసుకున్నారంట పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఆయన ఆ ఊళ్ళకి కాళ్ళు నడకని వెళ్ళి రోడ్లు వేయాల్సిన పనే ఉంది ఆయనకి. శుభ్రంగా కూర్చొని సరేలే అనుకుంటా పోలా. ఆయన జీతం ఆయనకి రాదా? కానీ ఆయన వ్యక్తి అలాంటి వాడు కాదు కదా. ఇప్పుడు నాకెందుకు అనే వ్యక్తి అయితే ఇప్పుడు దాకా ఇంత దూరం వచ్చేవాడు కాదు ఆయన. ఇంకోటి కూడా అంటున్నారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ తిరుగుతున్నారు తప్ప ఏం చేయట్లేదు అన్నారు. తిరుగుతున్నాడంటే మరి ఆయనకు ఉంటాయి, ఆయన నీకు మనకులా ఖాళీగా కూర్చోలేదు కదా. ఆయనకి 190 ఉంటాయి, అక్కడ చేయాల్సినవి ఉంటాయి, ఇక్కడ చేయాల్సినవి ఉంటాయి, మరి తిరగాలి కదా. ఇప్పుడు ఖాళీగా ఏం తిరగట్లేదుగా, పని ఉండబట్టేగా తిరుగుతున్నారు. ఇప్పుడు ఆయన మామూలుగా లోపల కూర్చుంటే అనాలి, ఆయన కాళ్ళు నడకన వెళ్ళి రోడ్ల మీద తిరుగుతున్నాడు ఆయన ఎర్రటెండ్లో. మన బాగాలేదు ఆరోగ్యం. ఏమైంది? మొన్న పిఎం మోడీ గారు కూడా తెలంగాణకు వచ్చిన తర్వాత స్వయాన వెళ్ళి మరి ఇంటికి వెళ్ళి మరి ఎందుకు వెళ్తారు? అంత పెద్ద వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఇంటికి వెళ్ళారంటే మరి ఆయన స్థాయి ఏంటి మీకు అర్థం కావట్లేదు ఇంకా. అవునా? ఇప్పుడు మామూలుగా అయితే ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళారా? లేదు కదా. పవన్ కళ్యాణ్ ఇంటి గారికి వెళ్ళారంటే మరి ఏంటి? మరి ఆయన స్థాయి చూసే కదా వెళ్ళింది. ఆయన ఎలాంటి వాడు, ఆ వ్యక్తి పరంగా ఎంత మంచి చేస్తున్నాడు ఈ వ్యక్తి, ఈయన మంచి ఆలోచన గల వ్యక్తి అని చెప్పాగా ఆయన ఇంటికి వెళ్ళి మరి మోడీ గారు కలిసి అభినందించింది. ఓవరాల్గా ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే నెక్స్ట్ ఆయన